Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట నీకును నీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. Turn my eyes from looking at worthless things. The book of Psalms chapter 119 verses 37. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట. ఈ ఉదయకాల సమయంలోను దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, మనుషుల యొక్క జీవితంలో వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పనులు, వ్యర్థమైన చూపులను చూస్తూ, వ్యర్థమైన వాటికి ప్రాముఖ్యతనిస్తూ దేవుని వాక్యమునకు గాని, దేవుని యొక్క పరిచర్యకు గాని, దేవునికి ప్రార్థించే విషయములో కానీ వెనుకబడి ఉంటున్నారు. కానీ ఈ లోకంలో వాటిపైన మాత్రం నిలుపుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అని మనము కూడా ప్రార్థించుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని, మంచి నడవడికను, మంచి ఆలోచనలను కలిగి ఉండాలి. ఎప్పుడైతే చెడు తలంపులను కలిగి, చెడ్డ ఆలోచనలు కలిగి, వ్యర్థమైన వాటిని చూస్తూ, వాటితో గడుపుతూ తమ ఇష్టానుసారంగా జీవిస్తారో, అట్టి వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందుకొని వాటి నుంచి మన యొక్క చూపును త్రిప్పుకునే వ్యక్తిగా మనం ఉండాలి. దావీదు కూడా అట్టి రీతిగా ప్రార్థించాడు. కనుక మనము మన జీవితాన్ని సరిచేసుకుంటూ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులంగాను ఉందుము కాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికధికార కర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే నా వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రభువా, వ్యర్థమైన వాటిని మేము చూడకుండా మా కన్నులను త్రిప్పివేయండి. మాకు సహాయమును దయచేయండి. మీ గొప్ప కృపా కాపుదల మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేసి నీకే ప్రార్థించి సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు నిన్ను ఆరాధించే బిడ్డలంగాను మేమందరం ఉండేలాగున సహాయము దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.